హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సంబంధించి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ భిన్నాలు దశాంశాల గురించి నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో పార్ట్ 15. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పార్ట్ 1 నుంచి 14 వరకు మీకు చూసినట్లయితే మీకు అవన్నీ బాగా అర్థమైన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఈ లెక్కలు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. దయచేసి ముందు వీడియోస్ అని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అభ్యాసం 5.4 ఇది. ఫస్ట్ ప్రాబ్లం, కింది వాణిలో ఏవి విజాతి దశాంశ భిన్నాలు? ఆ 5.03, 6.185 ఏవి విజాతి దశాంశ భిన్నాలు? ముందుగా మనకి విజాతి దశాంశ భిన్నాలంటే తెలియాలి. విజాతి దశాంశ భిన్నాలు, సజాతి దశాంశ భిన్నాలు, ఇవి రెండింటి గురించి నేర్చుకున్నాం. సజాతి దశాంశ భిన్నాలు అంటే ఏంటి? సజాతి దశాంశ భిన్నాలు అంటే ఏంటి? ఒకే దశాంశ భాగము, ఒకే దశాంశ సంఖ్యను కలిగిన దశాంశ భిన్నాలను సజాతి దశాంశ భిన్నాలు అంటారని తెలుసుకున్నాం. ఉదాహరణకి 2.13 తీసుకోండి, 5.45 తీసుకోండి, 6.34 తీసుకోండి. ఇక్కడ ఒకే దశాంశ సంఖ్య అంటే ఏంటంటే 2.13లో ఈ దశాంశ భాగంలో ఉండే వీటి సంఖ్య ఎంత? 2. అదేవిధంగా ఈ దశాంశ భాగంలో ఉండే వీటి సంఖ్య ఎంత? 2. ఈ దశాంశ భాగంలో ఉండే అంకెల సంఖ్య ఎంత? 2. సో ఒకే దశాంశ సంఖ్యను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ దశాంశ భిన్నాలను సజాతి దశాంశ భిన్నాలు అంటారు. విజాతి దశాంశ భిన్నాలు అంటే ఏంటి? వేరు దశాంశ సంఖ్యను కలిగి ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ 5.03 దీంట్లో మనకి 2 స్థానాలు ఉన్నాయి కదా, 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటికి 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ దశాంశ సంఖ్య సమానంగా లేదు. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. సో కాబట్టి ఇవి విజాతి దశాంశ భిన్నాలు. ఇవి విజాతి దశాంశ భిన్నాలు. నెక్స్ట్ 12.7, 7.42 చూడండి. ఇక్కడ దశాంశ సంఖ్య ఈ బిందువు తర్వాత, దశాంశ బిందువు తర్వాత ఒక స్థానం ఉంది. ఇక్కడ దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. సో ఇవి 2 కూడా ఈక్వల్ కాదు కదా. ఇక్కడ ఒక స్థానమే ఉంది, ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా విజాతి దశాంశ భిన్నాలు. అంటే వేరు దశాంశ సంఖ్యలను కలిగి ఉన్నాయి. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఎన్ని స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఒక స్థానం ఉంటే ఇక్కడ ఒకటే స్థానం ఉండాలి. ఉంటే కనుక అప్పుడు సజాతి దశాంశ భిన్నాలు అవుతాయి, లేకపోతే ఇవి విజాతి దశాంశ భిన్నాలు. తర్వాత ఈ చూడండి, ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 16.003 అనే దశాంశ భిన్నంలో 3 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 5.301, ఈ 301లో ఎన్ని దశాంశ స్థానాలు ఉన్నాయి? 3 దశాంశ స్థానాలు ఉన్నాయి. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని సజాతి దశాంశ భిన్నాలు అంటారు. విజాతి దశాంశ భిన్నాలు కాదు ఇవి. ఇవి సజాతి దశాంశ భిన్నాలు. ఏవి అన్నాడు కాబట్టి ఆ వచ్చింది. ఈ మాత్రం కాదు. ఇవి 2 విజాతి దశాంశ భిన్నాలు, ఇది సజాతి దశాంశ భిన్నాలు అనమాట. నెక్స్ట్ ఈ చూడండి, 15.81 ఇక్కడ కూడా దశాంశ భిన్నాలు 2 ఉన్నాయి. 1.36 ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో ఇవి కూడా ఈ 2 భిన్నాలు సజాతి దశాంశ భిన్నాలు. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ లెక్క చేయవచ్చు. తర్వాత 2, కింది వాటిని సజాతి దశాంశ భిన్నాలుగా మార్చండి. అంటే విజాతి దశాంశ భిన్నాలు ఇచ్చి ఉంటాడు, వాటి మనం సజాతి దశాంశ భిన్నాలుగా మార్చాలి. చూడండి, ఇక్కడ 0.802
54.32, 873.274. సో ఒకసారి వీటిని నేను కింద రాస్తున్నాను, నిలువుగా రాసుకుంటే మంచిది. 0.802, ఇదేమో 54.32, ఇదేమో 873.274. మనం సజాతి దశాంశ భిన్నాలుగా మార్చాలంటే పాయింట్ తర్వాత ఉన్న స్థానాలు అంటే దశాంశ స్థానాలని సమానం చేయాలి. స్థానాలు అంటే దశాంశ స్థానాలను సమానం చేయాలి. అప్పుడు సమానం చేస్తే కనుక అవి సజాతి దశాంశ భిన్నాలు అవుతాయి. సమానం చేయాలి. సో ఇక్కడ 0.802లో 3 ఉన్నాయి దశాంశ స్థానాలు. ఎక్కడైనా ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎక్కడైనా ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ఇవి రెండు కూడా సజాతి దశాంశ భిన్నాలే. ఇది మాత్రం అవ్వాలంటే ఇక్కడ మనం 0 పెట్టుకోవాలి అంతే. చూడండి, ఇక్కడ 3 స్థానాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది కాస్త 3 స్థానాల కింద మారిపోయింది కదా. సో ఇవి సజాతి దశాంశ భిన్నాలు అంతే. నెక్స్ట్ చూడండి, 4.78, 9.193, 11.3. మనం ఈ పూర్ణాంక భాగంతో మనకు పని లేదు. ఓన్లీ ఈ దశాంశ స్థానాలతోనే పని ఉంది. ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి 4.78లో. ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1 స్థానం ఉంది. సో ఇవి సజాతి దశాంశ భిన్నాలుగా మార్చాలంటే ఏం లేదు, వెరీ సింపుల్, 0 పెడతాం. ఏవి ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఈ 3 స్థానాలు అనేది ఎక్కువ ఉంది కదా. 9.193లో 3 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1 స్థానం ఉంది కాబట్టి ఈ 3 స్థానాలకు దీన్ని సమానం చేయాలి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ 2 0లు పెట్టుకుంటాం. అంతే, అయిపోయింది. ఇవి సజాతి దశాంశ భిన్నాలుగా మారిపోయినాయి. నెక్స్ట్ ఈ చూడండి, 16.003, 16.9, 16.19. జాగ్రత్తగా చూడండి, అత్యధిక దశాంశ స్థానాలు కలిగిన దశాంశ భిన్నము 16.003. ఇది 16.9 ఒక దశాంశ స్థానం ఉంది. 16.19కి 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. అత్యధిక దశాంశ స్థానాలు కలిగిన భిన్నానికి సమానంగా మనం ఇక్కడ 0 పెట్టుకోవాలి. దీనికి 2 0 పెడితే ఇప్పుడు 3 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 0 పెట్టుకుంటాం. మనం చివరి ఎన్ని 0 పెట్టుకున్నా దాని యొక్క విలువ మారదు కాబట్టి 0 పెట్టుకుని ఈ విధంగా మనం సజాతి దశాంశ స్థానాలుగా మార్చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది 3 స్థానాలు, ఇది కూడా 3 స్థానాలుగా మారిపోయింది, ఇది కూడా 3 స్థానాలుగా మారిపోయింది. 16.003, 16.900, 16.190. ఈ విధంగా మనం సజాతి దశాంశ భిన్నాలుగా మార్చవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 3వ లెక్క, కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయండి. వచ్చింది కాబట్టి అని వచ్చినప్పుడు పెద్ద సంఖ్యకు రాయాలి. ఆరోహణ అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు రాయాలి. ఆరోహణ క్రమం అంటే మనం ఇచ్చిన వాటిలో చిన్న దశాంశ భిన్నాన్ని ఏరుకుంటూ ఉండాలి ముందుగా. ఇప్పుడు 7.26, 7.62, 72. ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని సజాతి దశాంశ భిన్నాలుగా మార్చుకోవాలి. ఫస్ట్ ఆరోహణ క్రమం రాయాలంటే ముందుగా మనం సజాతి దశాంశ భిన్నాలుగా మార్చుకోవాలి. ఆ తర్వాత ఆరోహణ క్రమంలో రాస్తాము. సరే, ముందుగా ఇవి సజాతి దశాంశ భిన్నాలుగా ఉన్నాయా లేదా చూడాలంటే ఇక్కడ 7.26 ఉంది, ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. 7.62 ఉన్నాయి, ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి.
ఇది 72 పాయింట్ పెట్టుకుని 0 0 పెట్టుకుంటే ఇప్పుడు ఇవి 2 స్థానాలు ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా ఇప్పుడు మనం పోల్చాలి. పోల్చే ముందు ఏం చేయాలంటే పూర్ణాంక భాగాలు ముందు చూసుకోవాలి. పూర్ణాంక భాగాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 7 7 ఇది 72. ఇప్పుడు ఈ 72 కంటే 7 7 చిన్నది కాబట్టి మన చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాస్తాం కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో చిన్న సంఖ్య ఏదో చూసుకోవాలి. ఇప్పుడు 7 7 సమానం, అది కొట్టేసుకోండి జస్ట్ అలాగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ దశాంశ స్థానానికి రావాలి. ఇక్కడ ఇది దశాంశ స్థానం, ఇది శతాంశ స్థానం, ఇది సహస్రాంశ స్థానం. సహస్రాంశ స్థానంలో సున్నాలు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్లేదు, అలా ఉంచేయండి. సరే, ఇప్పుడు దశాంశ స్థానంలో 2 6 కంటే చిన్నది, 2 దశాంశాలు లెస్ దాన్ 6 దశాంశాలు కదా. సో 7.26 అనేది చిన్న దశాంశ భిన్నం అవుతుంది, లెస్ దాన్ 7.62. ఇంకెలాగో 72.00 అనేది పెద్దది. సో ఇది ఆరోహణ క్రమం. ఇది ₹7.26, ఇది ₹7.62, ఇది ₹72. అలా జాబ్ పెట్టుకున్నా ఈజీయే. ₹7.26, ₹7.62 కంటే చిన్నది, ₹7.62 ₹72 కంటే చిన్నది. సో ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు రాయడం. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయండి. ఇది కూడా చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి మనం రాస్తాం. ఆరోహణ అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి 0.464, ఇలా నిలువుగా రాసుకుంటే మంచిది. 0.644, 0.446, 0.664. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ దశాంశ భాగంలో దశాంశ స్థానాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ దశాంశ స్థానాలు 3, ఇక్కడ 3, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అవునా? ఇక్కడ పూర్ణాంక భాగంలో మాత్రం అన్నీ కూడా సున్నాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి చూడక్కర్లేదు. నెక్స్ట్ మనం చూడవలసింది ఇది దశాంశ స్థానము, ఇది శతాంశ స్థానము, ఇది సహస్రాంశ స్థానము. దశాంశ భాగంలో ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. దీన్ని దశాంశ భాగము అంటారు. పాయింట్ తర్వాత ఉన్న దాన్ని ఏమంటారు? దశాంశ భాగము. ఇది పూర్ణాంక భాగము. పాయింట్ ముందు ఎడం పక్కన ఉన్నదేమో పూర్ణాంక భాగం, కుడి పక్క ఉన్నదంతా కూడా దశాంశ భాగము. దశాంశ భాగంలో స్థానాలు ఉంటాయి. ఆ స్థానాలే దశాంశ స్థానము, శతాంశ స్థానము, సహస్రాంశ స్థానము. ముందుగా దశాంశ స్థానంలో ఉన్న నెంబర్ని మనం పోల్చుకోవాలి. 4 6 4 6 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి 4 6 4 6లో 4 అనేది చిన్నది కాబట్టి ఈ 4 4 సంబంధించి ఈ రెండింటిని మనం పోల్చుకుంటాం. అంటే 0.464ని 0.446ని మనం పోల్చుకుంటాం. పోల్చుకునే ముందు ఇక్కడ 4 4 కొట్టేయండి. ఇప్పుడు ఈ 6 4లో ఈ దశాంశ స్థానం, ఇది శతాంశ స్థానం, ఇది సహస్రాంశ స్థానం. ఈ 6 శతాంశాలు, ఇవి 4 శతాంశాలు. సో 4 శతాంశాలు అనేవి లెస్ దాన్ 6 శతాంశాలు కదా. సో కాబట్టి ఈ 0.446 అనేది చిన్న సంఖ్య అవుతుంది. 0.446 ఈజ్ లెస్ దాన్ 0.464. జాగ్రత్తగా చూసుకుంటూ చూడండి. ఇది కాసేపు ₹446, ఇది ₹464. ₹464 కంటే ₹446 చిన్నది కాబట్టి చిన్నది రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 0.644, నెక్స్ట్ 0.664. ఈ రెండు పోలుస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు పోల్చడంలో ఇక్కడ దశాంశ స్థానంలో ఉన్న ఈ 2 స్థానాలు కొట్టేసుకోండి. ఇక్కడ 4 శతాంశాలు 6 శతాంశాలు కదా. 4 శతాంశాలు అనేది ఎలాగూ లెస్ దెన్ 6 శతాంశాలు కాబట్టి 0.644 అనేది ఇది చిన్నది అవుతుంది. లెస్ దాన్ 0.644, లెస్ దాన్ 0.664. ఈ విధంగా ఆరోహణ క్రమంలో రాయవచ్చు. తర్వాత
ఈ చూడండి, కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయండి. ఈ 30.000, 30.060, 30.30. ఇది ఇమీడియట్గా మనం వెంటనే ఇక్కడ 0 పెట్టేసుకోవాలి. ఇప్పుడు సజాతి భిన్నాలు, సజాతి దశాంశ భిన్నాలు అయ్యాయి. ఇప్పుడు మనం పోల్చాలి. పోల్చే ముందు ఇక్కడ పూర్ణాంక భాగం ఇది, ఇదేమో దశాంశ భాగము. సో పూర్ణాంక భాగంలో నెంబర్లు అన్నీ సమానం ఉన్నాయి కాబట్టి వీటిని స్ట్రైక్ అవుట్ చేసింది. ఇది 30. సో పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ మనకి ఈ దశాంశ భాగంలో ఇది దశాంశ స్థానము, ఇది శతాంశ స్థానము, ఇది సహస్రాంశ స్థానము. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ 2 సున్నాలు 3 కంటే చిన్నది కాబట్టి ముందు ఈ రెండాటిని పోల్దాం. ఇక్కడ 000 ఉంది, అంటే ఏమీ లేదు కాబట్టి ఇది చిన్నది. 30.00 అనేది చిన్నది. దీనికంటే 30.060 కంటే ఇది చిన్నది కదా. సో మరి ఈ 0 కొట్టేసి చూసుకోండి. ఈ 0, ఈ 6, 0, 6 పోల్చేటప్పుడు 0 అనేది చిన్నది. 0 లెస్ దెన్ 6 కాబట్టి 30.00 is less than 30.060 less than ఇంకేం మిగిలింది 30.300. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా పూర్ణాంకాలను పోలుస్తాం. పూర్ణాంకాలు సమానంగా ఉంటే వాటి కొట్టేయాలి. తర్వాత దశాంశ భాగాలని పోలుస్తాం. దశాంశ భాగంలో ముందుగా దశాంశ స్థానాన్ని పోలుస్తాం, అవి సమానంగా ఉంటే కొట్టేస్తాం. తర్వాత శతాంశ స్థానాలని పోలుస్తాం, అవి కూడా సమానం ఉంటే కొట్టేస్తాం. తర్వాత సహస్రాంశ స్థానాన్ని పోలుస్తాం, అందులో ఏది చిన్నదైతే అది చిన్న దశాంశ భిన్నం, ఏది పెద్దదైతే అది పెద్ద దశాంశ భిన్నం. ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఇప్పుడు చేసేవన్నీ కూడా ఆ పద్ధతిలోనే చేస్తున్నప్పుడు నెక్స్ట్ కింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ క్రమం అంటే ఆ చిన్న ఆ అంటే చిన్న సంఖ్యకి రాయాలి. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి మనం రాయాలి. పెద్ద సంఖ్య నుంచి అంటే ఇచ్చిన దశాంశ భిన్నాల్లో పెద్ద దశాంశ భిన్నం ఏదో మనం ఏరుకోవాలి. ఈసారి 16.96, 16.42, 16.3, 16.03, 16.1, 16.99, 16.01. ముందుగా మనం ఏం చేస్తామంటే వీటిని సమాన దశాంశ భిన్నాలుగా మార్చుకోవాలి. అంటే సజాతి దశాంశ భిన్నాలుగా మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ 0 పెట్టేస్తున్నాను, ఇక్కడ 0 పెట్టేస్తున్నాను. సజాతి దశాంశ భిన్నాలుగా మార్చేసుకున్నామాట ఇక్కడ. అవునా? సరిపోయింది కదా. ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి, 2 స్థానాలు, 2 స్థానాలు, 2 స్థానాలు, 2 స్థానాలు, 2 స్థానాలు. సరిపోయింది. ఇప్పుడు చూడండి, ముందుగా మనం పోల్చేటప్పుడు పూర్ణాంక భాగాలను పోల్చుకోవాలి. మనం పూర్ణాంక భాగాలను పోల్చుకోవాలి. ఇది దశాంశ భాగం. పూర్ణాంక భాగాలు అన్నీ 16 ఉన్నాయి. 16, 16, 16, 16, 16, 16, 16 కొట్టి పడేసాను. ఇప్పుడు మనకి ఈ దశాంశ భాగంలో ఇది దశాంశ భాగము, దశాంశ స్థానము, ఇది శతాంశ స్థానము. దశాంశ భాగంలో ఇది దశాంశ స్థానము, ఇది శతాంశ స్థానము. ఈ దశాంశ స్థానంలో ఏది పెద్దదైతే అది పెద్ద దశాంశ భిన్నం అవుతుంది. ఇక్కడ 16.96 ఉంది, మళ్ళీ ఇక్కడ 16.99 ఉంది. ఈ రెండు భిన్నాలు మనం పోల్చుకుందాం. ముందు 16.96, 16.99. సో ఈ రెండు ఇక్కడ కొట్టేసినప్పుడు ఈ 99 ఈ కొట్టేసుకోవాలి. మరి దశాంశ స్థానంలో ఉన్న ఈ నెంబర్లు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి కొట్టేస్తాం. ఇప్పుడు 6, 9లో ఏది పెద్దది? 9 పెద్దది కాబట్టి 9 గ్రేటర్ దాన్ 6 కాబట్టి 9 శతాంశాలు 6 శతాంశాల కంటే పెద్దది కాబట్టి 16.99 అనే భిన్నము పెద్ద భిన్నం అవుతుంది. పెట్టాం. దీనికంటే ఇది పెద్దది. ఇప్పుడు 16.96 రాసుకుంటాం. సో ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం మిగిలింది? 4, 3, 0, 1, 0 మిగిలింది. ఈ 4, 3, 0, 1, 0లో 4 పెద్దది కాబట్టి 16.42 అనేది రాసుకుంటాం. మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ 3, 0, 0, 3, 1, 0, 0, 1. 3, 0, 1, 0లో 3 పెద్దది కాబట్టి ఈ 16.30 అది రాసుకుంటాం. 16.30 ఈజ్ గ్రేటర్ దాన్ అక్కడిది అయిపోయింది. 0, 3 ఇప్పుడు 0, 1, 0. 0, 1, 0లో
ఒకటి పెద్దది కాబట్టి 16.10 రాసుకున్నాం. 16.10 అయిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా 16.03, 16.01. ఇక్కడ మళ్ళీ 16 సమానంగానే కొట్టేయండి. ఈ 00 సమానంగా కొట్టేయండి. ఈ 3 ఒకటిలో 3 పెద్దది కాబట్టి 1 చిన్నది కాబట్టి 16.03 అనేది పెద్దదవుతుంది. 16.03 అనేది పెద్దదవుతుంది, గ్రేటర్ దాన్ 16.01. ఈ విధంగా మనం అవరోహణ క్రమంలో రాయవచ్చు. తర్వాత నెక్స్ట్, కింది ఖాళీలలో సరైన గుర్తులను ఉంచండి. గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ గుర్తులు ఉంచాలి మనం. ఇది చూడండి, 0.0005, ఇది 0.0005. ఒకసారి రెండు పోల్చుదాం. 0.005, ఇది 0.0005. ఇక్కడ ఏమి లేకపోతే మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు చివర. ఇప్పుడు ఈ 0 పూర్ణాంక భాగాలను ఈ 0లో 2 కొట్టేయండి. నెక్స్ట్ దశాంశ భాగాలు పోల్చాలి. దశాంశ భాగంలో దశాంశ స్థానం ఇది కొట్టేసుకోండి, శతాంశ స్థానం ఇది కొట్టేసుకోండి. ఇప్పుడు 5 0లో 5 పెద్దదా 0 పెద్దదా? 5 పెద్దది కాబట్టి 0 చిన్నది కాబట్టి ఇది పెద్ద దశాంశ భిన్నం అవుతుంది. సో 0.005 గ్రేటర్ దాన్ 0.0005. తర్వాత నెక్స్ట్ 4.333, ఇది 42.00 అని పెట్టుకోవచ్చు. 42 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 4.33 ఈజ్ ఈక్వల్స్ టు ఇది. సో ఇక్కడ మనం 4 అనేది పూర్ణాంక భాగము, 42 కూడా పూర్ణాంక భాగము. 42 పెద్దది 4 కంటే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 4.33 అనేది చిన్నదవుతుంది. సో లెస్ దాన్ పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ 58.30, ఇక్కడ 0 పెట్టేస్తున్నాం అనుకో, అప్పుడు ఈ రెండు భిన్నాలు దశాంశ భిన్నాలు సమానంగా ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు పెడతాం. ఈ విధంగా మనం భిన్నాలను పోల్చి నేర్చుకోవచ్చు. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం నుంచి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని లెక్కలు ఇంకా తర్వాత వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆరోహణ క్రమం అవరోహణం పెద్ద కష్టం కాదు. మనం ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే ఏం చేసాం అంటే, ముందుగా మనం పూర్ణాంక భాగాలని పోల్చాలి. ఆ పోల్చినప్పుడు అవి సమానంగా ఉంటే స్ట్రైక్ అవుట్ చేసేస్తాం. నెక్స్ట్ దశాంశ భాగంలో దశాంశ స్థానం పోలుస్తాం. అందులో ఏది పెద్దదైతే అది పెద్దది, ఏది పెద్దదైతే ఆ భిన్నం పెద్దది. ఒకవేళ పెద్దది కాకపోతే రెండు సమానంగా ఉంటే మళ్ళీ స్ట్రైక్ అవుట్ చేసి శతాంశంలోకి వస్తాం. శతాంశంలో కూడా అంతే, ఏది పెద్దది అయితే అది పెద్దది. సో శతాంశ స్థానం కూడా సమానం అవుతే స్ట్రైక్ అవుట్ చేసి మళ్ళీ సహస్రాంశం స్థానంలోకి వస్తాం. అందులో ఏది పెద్దది అయితే అది పెద్దది, దశాంశ భిన్నం అవుతుంది. ఈ విధంగా మనం వీటిని పోల్చడం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరి కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. Okay friends, please like, share and subscribe our channel. Click on bell button for more videos. Thank you.